స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. టీడీపీలో విషాదం. సీనియర్ నేత హనుమంతరాయ చౌదరి కన్నుమూత. పార్టీతో 40 ఏళ్ల అనుబంధం. అయితే టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేత అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు. కొంత కాలంగా గుండె శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వంటి అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన్ను అనంతపురం, హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందారు. అయితే శనివారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. హనుమంతరాయ చౌదరి టీడీపీలో సీనియర్ నేతగా అయితే ఉన్నారు. చౌదరి మరణం పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రులు, టీడీపీ నేతలు సంతాపాన్ని కూడా తెలిపారు. ఆదివారం ఉదయం సొంత ఊరు ఎర్రంపల్లిలో ఆయన అంత్యక్రియలు అయితే నిర్వహిస్తున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులైతే తెలిపారు. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి గారి మరణం బాధ కలిగించింది. పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. నిబద్ధతతో ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు. ఆయన మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ మంత్రి లోకేష్ అయితే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. అంతేకాకుండా హనుమంతరాయ చౌదరి కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం అయితే ప్రారంభించారు. ఆ తర్వాత టీడీపీ మండల పార్టీ అధ్యక్షులుగా, సింగిల్ విండో అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. ఆయన 1998 నుంచి 2004 వరకు మార్కెట్ చైర్మన్ గా పనిచేశారు. అనంతరం అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులుగా, టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా దాదాపు 10 ఏళ్లు అంటే 2000 నుంచి 2010 అయితే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కింది. కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం అయితే సాధించారు. 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా సరే పార్టీలోనే కొనసాగారు. 2024 ఎన్నికలలో కూడా తనకు కానీ, కుమారుడు మారుతి చౌదరికి కానీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని హనుమంతరాయ చౌదరి అయితే కోరారు. కానీ వారికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. అమిలినేని సురేందర్ బాబుకు టీడీపీ కళ్యాణదుర్గం టికెట్ ఇవ్వగా ఆయన అయితే గెలిచారు. అయినా సరే హనుమంతరాయ చౌదరి టీడీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవిలో అయితే ఉన్నారు. హనుమంతరాయ చౌదరి అంటే వీరేష్ చౌదరి, మారుతి చౌదరి, ఉదయ్ భాస్కర్ చౌదరి, వీరికి 3 కుమారులు కూడా ఉన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.